జగన్ గారు ఎందుకు అసెంబ్లీ అంటే భయపడుతున్నారు? ఆయన ప్రజల మనిషిని, ప్రజాపక్షపాతిని అని చెప్తారు. ప్రజా సమస్యల మీద పోరాడతానంటారు. మరి ఈ ప్రజా సమస్యల గురించి అసెంబ్లీలో ఎందుకు పోరాడలేదు? ఎందుకు అసెంబ్లీకి వచ్చి మాట్లాడలేదు? ఎందుకు అంత భయపడుతున్నారు ఆయన? ఎందుకంటే ఆయన ఖచ్చితంగా ఎండగడతారు కదా. మీరు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎలా బెదిరించారో గుర్తుందా? నీ దగ్గర 20 సీట్లు ఎమ్మెల్యేలు ఉన్నాయి, ఇంకా 5 వీకేస్తే నీకు అవి కూడా ఉండవు, అపోజిషన్ కూడా లేకుండా ఇంటికి వెళ్ళి కూర్చుంటావు అని సభాముఖంగా అసెంబ్లీలో ఒక సీఎం గా ఉన్న మీరు బెదిరించారు. బెదిరించిన మీరు ఈ రోజు అదే చంద్రబాబు నాయుడు గారి ముందు పవన్ కళ్యాణ్ గారిని అయితే పర్సనల్ అబ్యూస్ చేశారు. వాళ్ళ పిల్లల్ని అన్నారు, వాళ్ళ భార్యను అన్నారు, అసలు ఇష్టం వచ్చినట్టు ప్రతి ఒక్కరితో తిట్టించారు. అలాంటి ఇప్పుడు 2 ఉన్నారు అక్కడ. ఆ 2ని తట్టుకోవాలంటే, లోపలికి వెళ్ళాలంటే, అక్కడ కూర్చోవాలంటే మీకు ఆ దమ్ము సరిపోలేదు. కాబట్టి మీరు కొంచెం ధైర్యం తెచ్చుకోండి, ప్రజల వాయిస్ని వినిపించండి. 11 మంది ఉన్నారుగా, వెళ్ళండి, లోపలికి వెళ్ళండి, వాళ్ళ ఫేస్ చెయ్యండి. ఫేస్ చేసినప్పుడే కదా అసలు మీ దగ్గర ఎంత నాలెడ్జ్ ఉందని అవతల కూడా తెలుస్తుంది. మీరు అసలు అసెంబ్లీకే వెళ్లకుండా జీతాలు మాత్రం ఎలా తీసుకుంటారండి? కాస్త సిగ్గుందా?